దేవునా మీ అందరికి వందనాలండి. అందరూ ఆనందంగా ఉన్నారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈ దినము మనము ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకొని, ఆయన విషయమై స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇందాక మనము కీర్తనలు 113 చదివాం కదా, ఒకసారి మరి చదవాలని కోరుచున్నాను. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? మన దేవుడైన యెహోవాని పోలి ఉన్నవాడు ఎవడు అని రాయబడినది. వాక్యములకు వెలకమునుపై మీరు అందరు నాతో చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమెన్, ఆమెన్. ఈ దినము ప్రత్యేకంగా ప్రతి వారం అయ్యేలాగానే ఆయన సన్నిధిలో ఏ విషయం మాట్లాడాలని నేను ప్రార్థిస్తుండగా నాకు ఏమీ తోస్తలేదు. ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ వర్డ్. అయితే కొంచెం నాకు లాస్ట్ వీక్ సర్జరీ అయిన తర్వాత అనీజీగా ఉంది, వీక్నెస్గా ఉంది, సో కంఫర్ట్గా లేదు. ఆయన సన్నిధిలో మరి ఏ విషయంలో నేను ధ్యానించాలి అన్నప్పుడు, మనకు బాగోలేనప్పుడు, మన జీవితంలో ఒకలాంటి ట్విస్ట్ వచ్చినప్పుడు కానీ, అన్కంఫర్ట్నెస్ వచ్చినప్పుడు మనల్ని మనం పరిశోధించుకుంటాం, మన గతాన్ని పరిశోధించుకుంటాం. నేను ఫ్యూచర్లో చేయగలుగుతామా అని ఆలోచిస్తాం. అలానే మన ఒక ఆలోచన విధానం అనేది, ఎందుకంటే ఎక్కువ మటుకు రెస్ట్ మోడ్లో ఉంటాం కనుక ఆలోచన విధానం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలానే నాకు పెరిగి మీకు కూడా ఏదో సిచ్యువేషన్లో అలా పెరుగుతుంది అనుకుంటా. సో నేను ఆలోచిస్తూ ఉంటే దేవుని గురించి ఆలోచించడం ఆరంభించాను. దేవా, నీ శక్తి ఎంత గొప్పది, నీవు ఎలా అనుగ్రహిస్తావు, నువ్వు ఎలా మానవులని నువ్వు ఎందుకు ప్రేమిస్తావు, మానవుల ప్రార్థన నువ్వు ఎలా ఆలకిస్తావు, అసలు మేము ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన నువ్వు ఎందుకు ఆలకించవు, కొన్ని ప్రార్థనలు నువ్వు ఎందుకు ఆలకిస్తావు, దీనికి కారణం ఏమిటి, దీనికి ఎలా నువ్వు ఆలకిస్తావని నాకు సందేశం వచ్చినది. మనం చాలా ప్రార్థన చేస్తాం, అనేకమైన ప్రార్థనలు చేస్తాం కదా. నీవు కూడా నీ లిస్టులో చూస్తే అనేకమైన ప్రార్థనలు ఉంటాయి. దేవుని కూజాడుతావు, దేవుని అందు మొరపెడతావు. అయితే ఇలా నేను ఆలోచించినప్పుడు దేవుడు ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ సన్నివేశం ద్వారా నా గొప్ప మర్మంని దేవుడు బయలుపరిచాడు. ఆ మర్మంని మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కూడా మీరు కావలసినవి ఆ విధముగా దేవుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎలా చెప్పగలుగుతానంటే, దావీదు మహారాజు కుమారుడైన సాలొమోను మహారాజుని రాజుగా అభిషేకింపబడిన తర్వాత ఆయనని ఒక ప్రార్థన దేవునికి చేశాడు. ఆ ప్రార్థన ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రార్థనలో ఒక గొప్ప జ్ఞానము, ఆయన జ్ఞానం కోసమే ప్రార్థన చేశాడు, కానీ ఆయనలో ఒక గొప్ప గుణముని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అటువంటి ప్రార్థన మనము చేసినట్లయితే దేవునికి అంగీకార యోగ్యముగా నీ ప్రార్థన ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాలని నేను ఆశ కలిగి ఉంటాం. నువ్వు చేసిన ప్రార్థన ఏదైతే అవసరతో లేకపోతే ఇబ్బందో, ఏ విషయంలో అయినా అది నీకు నెరవేర్చబడాలని మనం ఆశ కలిగి ఉంటాం. కానీ దావీదు చేసిన ప్రార్థనకి దానికన్నా మించినది దేవుడు దయచేశాడు. హల్లెలూయా. అందుకొరకే మన దేవుని పోల్చిన వారు ఎవరు అని బైబిల్ సెలవిస్తున్నది. నీవు దేవుణ్ణి అడిగిన ఎడల దేవుడిని కాదనడు. అయినను మనం కొన్ని ప్రార్థన చేస్తే, మనం అడిగితే కొన్ని దేవుడు మనకి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అని మనం ప్రశ్నించుకుంటాం. అయ్యా, నేను ఏం చేశాను, నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను ఏం తప్పు చేశాను, లేకపోతే దేవుణ్ణే దూషిస్తాం, దేవుణ్ణే మనం ఒక్కోసారి ధిక్కరిస్తాం. అయ్యా, ఇది నువ్వు అసలు నువ్వు ఉన్నావా అంటారు. కానీ నువ్వు చేసిన ప్రార్థన ఒకవేళ యోగ్యముగా ఉన్నట్లయితే, నువ్వు చేసిన ప్రార్థన సరియైన విధముగా ఉన్నట్లయితే
దేవునికి అది ఇష్టముగా ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే అది నీ ఇష్టం ప్రకారం కాదు. చాలామంది మనం ఇలా ప్రార్థన చేస్తామంటే నీ ఇష్ట ప్రకారం ప్రార్థన చేస్తావు, నీకు కావలసినది నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ దేవుడు జ్ఞాపకం ఏం చేసుకుంటాడంటే నువ్వు దేవుని అడిగే విధానంలో నువ్వు తెలుసుకోవాలి. దేవుని మనం ఎలా అడగాలి? చాలా సంవత్సరాల నుండి కొంతమంది అడుగుతూ ఉంటారు, నేను చాలా అడుగుతున్నాను దేవుణ్ణి, కానీ నువ్వు అడిగే విధానం నేర్చుకోవాలి. ఆ విధానము నేర్చుకున్నప్పుడే నువ్వు అడిగినది దేవుడు నీకు దయచేస్తాడు. అందుకొరకే దేవుడు బలులు కానీ ఇవన్నీ దేవునికి ఇష్టమున్నవి. ఆయన ఏం ఇష్టపడతాడంటే నీ విరిగిన నలిగిన హృదయముని దేవుడు ఆశ కలుగుతుంటాడు. నీ హృదయముని దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకొరకే ఒక్కసారి మనము 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 1 Kings 3rd chapter 9th verse. ఇంత గొప్పదైన నీ జనమునకు, ఇక్కడ చూడండి, క్లుప్తంగా ఒక్కొక్క మాట చూద్దాం. ఇంత గొప్పదైన నీ జనమునకి న్యాయము తీర్చగలవాడు ఎవడు? న్యాయము తీర్చుగలవాడు ఎవడు? ఇక్కడ చూడండి, దావీదు మహారాజు సొలొమోను మహారాజుని అభిషేకించి ఆ విధముగా రాజుగా ఆయనే పట్టాభిషేకం చేశాడు. అయితే నా తండ్రి ఈ ప్రజల మీద నాకు రాజు చేశాడని అనలేదు. నా తండ్రి ద్వారా నాకు ఈ రాజరికం వచ్చినదని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. ఏదైతే నాకు ఈ ప్రజలని నువ్వు నాకు అధికారం ఏదైతే నాకు ఇచ్చావో ఈ అధికారము నీ ప్రజలు అని చెప్తున్నాడు. మనం చేసే ప్రార్థనలో దేవునికి ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నీవు తండ్రి, అది నీ కోసమే, అది నీ చిత్తమై అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు అలా ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఇంత గొప్పదైన నీ జనము అంటున్నారు. రాజు కదా, నా జనము అంటలే. ఎప్పుడైతే నీ ప్రార్థనలో నీ తగ్గింపు ఎప్పుడైతే ఉంటుందో నీ తగ్గింపుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు, గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడు. నీ ప్రార్థనలో మొదటిగా కావలసినది తగ్గింపు. అందుకొరకే సుంకరి ప్రార్థన జ్ఞాపకం, పరిచయను ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చూస్తే సుంకరి పరిచయుడు దేవుడు ఆలకించే వారిని ఎవరి ప్రార్థన అంటే తగ్గించుకోని వారినే దేవుడు ఆలకిస్తాడు. మొదటిగా నీ ప్రార్థనలో ఉండవలసినది నీ తగ్గింపు. నీ తగ్గింపుతో నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని ఆలకిస్తాడు. అలానే నువ్వు తగ్గిస్తూ నీ పరిస్థితిని దేవునికి వివరించాలి. నీ పరిస్థితి ఏమై ఉన్నది దేవునికి తెలవదా? మనం చాలామంది అంటాం, అయ్యా నీకు నా విషయం తెలవదా? నువ్వు చేయబట్టే కదా అన్ని భూమి మీద ఆకాశంకి అంత అధికారము, నీ సెలవు లేనిది ఏమీ కాదు కదా అని మనం అంటాం. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఏ పరిస్థితి గుండా ఎక్కడ ఉన్నాను మొదటిగా నువ్వు చెప్పవలసినది ఏమిటంటే నీ పరిస్థితి, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. హల్లెలూయా, నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నప్పుడు, ఎప్పుడైతే ఇటువంటి గుణము కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, రెండవది నువ్వు ఎప్పుడు చాలామంది మనం చేస్తాం ఏమిటంటే మనం దేవుని డిమాండ్ చేస్తాం. ఏం చేస్తారండి? డిమాండ్. అయ్యా నాకు ఇది దయచేయి, అయ్యా నాకు ఇది కావాలి. ఎందుకంటే అడుగుడి ఇవ్వబడును అన్నావు కదా, నీ పేరట ఏమడిగినను నువ్వు దయచేస్తానన్నావు కదా అని ఏం చేస్తామంటే మనం డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాం. కానీ నీవు డిమాండ్ చేయడంలో చాలామంది అనుకుంటా నేను డిమాండ్ చేస్తానంటాడు. దేవుడు డిమాండ్ ఒప్పుకోడండి, దేవుడు కన్విన్సింగ్ ఒప్పుకుంటాడు. నువ్వు దేవుని ఒప్పియాలి. దేవుని ఎందుకు నువ్వు ఒప్పియాలి అంటే, అయ్యా నీవు కదా నాకు ఇది దయచేసినది, నువ్వు కదా నన్ను ఈ పరిస్థితిలో ఉంచినది, నువ్వు కదా నా ఉన్నతమైన స్థలంలో ఉంచినది. ఈ పరిస్థితిలో నువ్వు నన్ను అర్థం చేసుకో తండ్రి, నీవు కాకపోతే నన్ను ఎవరయ్యా అర్థం చేసుకున్నది, నీవు కాక నాకు ఎవరయ్యా తోడు అని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని మనసుని గెలుచుకునే ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మనసును గెలుచుకునే ప్రార్థన చేస్తే
దేవుడిని జీవితంలో నువ్వు కోరిన దానికన్నా మించిన దేవుడు ఇస్తాడు. ఈ దినము నువ్వు నేర్చుకోవాల్సిన విషయం అదే. ఎప్పుడైతే నీ ప్రార్థనలో నువ్వు ఎలా ప్రార్థన చేస్తావంటే, దేవుడు నీకు ఏమి దయచేసినను దాన్ని నువ్వు డిమాండ్ కాకుండా ఏం కావాలి, కన్విన్సింగ్ ఒక హృదయం కలిగి నువ్వు ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే నీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు. ఆయన అర్థం చేసుకున్న దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ ఆయన ఒక్కటే ఆశ కలిగి ఉంటాడు, నువ్వు ఆయన వైపు తట్టి చూస్తున్నావా, ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నావా, ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నావా, ఆయననే నువ్వు ఎరుగుతున్నావా, ఆయననే నువ్వు ఘనపరుస్తున్నావా. ఎందుకు దేవుడు అలాంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు రోషము గలవాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన రోషము గలవాడు. నువ్వు వెనకకు మళ్ళీ చూస్తే ఆయన దేవుడు నీ తట్టు చూడడు. నువ్వు తిరిగి ఆయన తట్టు చూసినప్పుడే నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అందుకొరకే నీ ప్రతి ప్రార్థనకు కావలసినది దేవుని నువ్వు ఏదో అధికారముతో కాకుండా దేవుని నువ్వు అర్థం చేసుకునేలాగా కన్విన్సింగ్ అంట, అలా నువ్వు ప్రార్థన చేయాలా. చివరిగా నీ ప్రార్థనలో కావలసినది ఏమిటంటే, దేవుడు నీకు ఏమి దయచేసినను. చాలామంది దేవుడు నీకు ఏదైనా అడిగినప్పుడు నీకు దయచేస్తే నువ్వేం చేయాలనేది కూడా దేవునికి క్లియర్గా చెప్పాలా. అయ్యా నే ప్రార్థన నువ్వు నాకు ఇది దయచేస్తే నీకు మహిమకరముగా నేను జీవిస్తానయ్యా. అయ్యా నేను ఇది నీకు దయచేస్తే నేను గొప్ప సాక్ష్యముని పంచుకుంటాను తండ్రి. అయ్యా నువ్వు నాకు ఇది దయచేస్తే నా ప్రార్థన ఆలకిస్తే. హన్న అలానే ప్రార్థన చేసినది. నువ్వు నాకు కుమారుని దయచేస్తే నాయనా వాని తల వెంట్రుకలు కాదు పాలు మార్చిన వెంటనే వారిని నీ సన్నిధిలో నేర్చివేస్తానన్నది. నీ ప్రార్థనలో కావలసినది దేవునికి మహిమకరముగా ఉన్న ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే నువ్వు అటువంటి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. కింద భాగం చూద్దాము. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఆ వివేకము కలగా ఏం చేయమన్నాడు? హృదయం కలగ చేయమన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఈయన ప్రార్థన చూసి ఆశ్చర్యపోయాడు. జనరల్గా మనం పొజిషన్ కానీ ఏమడుగుతారంటే, నువ్వు ఐశ్వర్యం అడగలేదు, ఆయుష్ అడగలేదు, నీ శత్రువులను అడగలేదు, కానీ నువ్వు అడిగినది నా జనులని పరిపాలించడానికి వివేచం అడిగావు. అందుకొరకే నువ్వు అడిగనిది కూడా నీకు నేను దయచేస్తాను. నీ వంటి జ్ఞానము గలవాడు ఇంకా ఇప్పుడును ఇంకా రాబోయే తరంలో కూడా రాడు అని దేవుడు దయచేశాడు. హల్లెలూయా. నీవు అడిగే విధానంలో అందుకొరకే చూద్దాము. 13లో ఒక మంచి 10లో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. చూడండి, ఈ మనవి ఎవరికి అనుకూలం ఉందంట? హల్లెలూయా. ఎవరికి అనుకూలము? నీకు కాదు, నీ పక్కవారికి కాదు. నీ ప్రార్థన ఆలకించాలి అంటే ప్రభువునకి అనుకూలమైన ప్రార్థన నువ్వు చేయడము ఆరంభించు. ఎప్పుడైతే ప్రభుకి అనుకూలమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు అడిగిన దానికన్నా దేవుడు నీకు అధికముగా దయచేస్తాడు. హల్లెలూయా. నీకు అధికముగా దయచేస్తాడు. ఎందుకు ఆయన నీకు అధికముగా దయచేస్తాడు అంటే, ఆయన నిన్ను వెల ఇచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. ఆయన విలువైన రక్తము ద్వారా ఆయన ప్రేమను చాటాడు. మన జీవితంలో నిన్ను బహుగా ప్రేమించిన వారు ఎవరు అంటే, ఈ లోకములో దేవుని తప్ప, యేసుక్రీస్తును తప్ప, ఒకవేళ నీ జీవిత ప్రయాణములు చూస్తే యేసుక్రీస్తును తప్ప ఇంకా వేరే ఒక మనిషి కానీ దేవుడు కానీ అంత ప్రేమించిన వాడు లేడు. ఎందుకనగా అంటే నువ్వు పాపివై ఉన్నప్పుడే ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు నా వైపు తిరిగి చూడు, నేను బహుగా దీవించి ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకు ఒక గొప్ప మాట రాయబడినది. ఈ లోకంలో అన్నిటికైనా శ్రేష్టమైన ప్రేమ ఏది అని మనం చూస్తే,
ఎందుకు మనం దేవుణ్ణి అడగాలి అంటే, అన్నిటికన్నా శ్రేష్టమైన ప్రేమ ఏదైనా చూస్తే ఆ తల్లి ప్రేమని కొలుస్తాం. కానీ బైబిల్ మనకేం సెలవిస్తుందంటే, యెషయా గ్రంథము 49:5 ఒక మాట రాయబడి చదువుదాం. యెహోవా దృష్టికి నేను 15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచి. చూడండి, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచురేమో గాని, నేను హల్లెలూయా హల్లెలూయా, వారైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. దేవుడు నిన్ను మరవడు. మనం అనుకుంటాం. నేను అనేక మార్లు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా, అయ్యా నన్ను బలపరచవా, అయ్యా ఈ పరిస్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకోవా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితములు మారిపోతాయి కదయ్యా. ఈ దినము నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు అనుకూలమైన ప్రార్థన చేసే హృదయం నాకు దయచేయి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించినప్పుడే ఆ దేవుడు నశించడాన్ని వెతికి రక్షించడానికి కోసమై ఈ లోకమునకు వచ్చాడు. నిన్ను రక్షించడానికి కోసం వచ్చాడు. నీ పరిస్థితిని మార్చడానికి వచ్చాడు. నువ్వేదైతే ఇంకా నా జీవితంలో ఇది కోల్పోయినది దొరుకుతుందా అంటే, తప్పకుండా ఆ దేవుడు నీకు అది దయచేస్తాడు. మనుషులకు అసాధ్యము, దేవునికి సాధ్యము కానిది ఏమీ లేదు. అందుకొరకే దేవుడు ప్రతి ఒక్కటి సాధ్యము అని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకములకు వచ్చి ఆయన చూపించినది అదే. నాకు సాధ్యమనేది ఏమీ లేదు, నా వంటి శక్తివంతుడు ఎవరూ లేరు అని ఆయన చూపించి వెళ్ళాడు. ఒక గొప్ప మాటని చెప్పి ముగిస్తా. నాకు మళ్ళీ విట్టిన వీడియో ఫార్వర్డ్ చేస్తే, ఇలానే అగ్ని అన్నదంట, ఒకలే ఇలానే ఒక చిన్న స్టోరీ. మంట అన్నదంట, మంటని చూసి మంట ఒక మనిషి, నువ్వు చాలా అందరికన్నా గొప్ప శక్తివంతుదారివి అంటే, నేను కానే కాదు, నా శక్తి కాదన్న, నాకన్నా శక్తివంతుడు నీళ్ళు అని చెప్పాడంట. వాటర్ దగ్గరికి వెళ్ళి, నువ్వే అందరికన్నా శక్తివంతుడివి అంటే, నేను శక్తివంతుని కానే కాదు, నాకన్నా శక్తివంతుడు సూర్యుడు, నన్ను వేపర్ చేసి పరేస్తాడు, ఆవిరైపోతాను నేను. సూర్యుని దగ్గరికి వెళ్ళి, నువ్వా అందరికన్నా శక్తివంతునివి అంటే, కాదు, నా సూర్యరశ్మిని మేఘాలు అండుకుంటాడు. అయ్యా మేఘాలు మీరా అందరికన్నా శక్తివంతులు అంటే, కాదు, ఎందుకంటే నేను ఎట్టంటే అటు తీసుకోవడానికి గాలి నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. గాలి నాకన్నా శక్తివంతుడు. గాలి నువ్వా శక్తివంతునివి అంటే, కాదు, నన్ను ఎట్లన్నా పువ్వాలంటే కొండలు ఆపేస్తాయి నన్ను. కొండ దగ్గరికి వెళ్ళి, కొండ నువ్వా అందరికన్నా శక్తివంతునివి లోకములో అంటే, కాదు, నన్ను కావాలంటే కొండ కూడా తొలిచివేస్తుంది. మనుషులు కొండని తొలిచివేస్తారు. మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వా శక్తివంతునివి, కాదు, నన్ను మరణము నన్ను జయించేస్తుంది, మరణము నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. మరణము దగ్గరికి వెళ్ళి, మరణమా నీవా శక్తివంతునివి అంటే, నేను అందరికన్నా నేనే శక్తివంతుని అనుకున్నాను. కానీ ఒక మానవుడు ఈ లోకమునకు వచ్చిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత, మరణముని జయించిన తర్వాత, అందరికన్నా గొప్ప శక్తివంతుడు యేసుక్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా. ఈ లోకములో అందరికన్నా గొప్ప శక్తివంతుడు యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. ఆయన రక్తముని కారబోచాడు. ఆయన ప్రేమని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అడగండి. మీ పరిస్థితిని మారుస్తాడు. మీ జీవితమునే ఆయన కట్టడానికి కోసమై, మన కోసమై వెతికి రక్షించడానికి కోసమై ఈ లోకమునకు వచ్చాడు.